హంగర్ స్ట్రైక్, అది నిరాహార దీక్ష చాలా మంది నాయకులు మరియు ఇతరులు చాలా మంది చేస్తూ ఉన్నారు. అవి చూస్తూ ఉంటే నవ్వాల్లో లేక ఏడవాల్లో అర్థం కానటువంటి పరిస్థితి ఈ రోజుల్లో ఉంది. నిరాహార దీక్ష ఎలా చేయాలో, దాని ఫలితం ఎలా ఉంటుందో, ఒక మహనీయుడు చేసినటువంటి నిరాహార దీక్ష గురించి మనం ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది పోరాడారు. అందులో ఎంతో మంది తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా, తమ ప్రాణం పోయినా పర్లేదు, దేశం స్వాతంత్రం మాకు ఇంపార్టెంట్ అనేసి ముందుకెళ్ళి పోరాడినటువంటి వాళ్ళని ఎంతో మందిని చూశారు. దాంట్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా ప్రాణం కూడా లెక్క చేయకుండా ముందుకు వెళ్ళి ప్రాణం కూడా త్యాగం చేసినటువంటి మహనీయులలో, అప్పటికి గుర్తుండిపోయిన వ్యక్తులలో భగత్ సింగ్ గారు ఒక్కరు. ఆ భగత్ సింగ్ గారు పోరాటం మనకి చాలా మందికి తెలుసు, కానీ వారు చేసినటువంటి నిరాహార దీక్ష అది ఎంత ఇంపాక్ట్ చూపెట్టింది అనేది చాలా మందికి తెలియదు. ఎందుకంటే దీనిని పెద్దగా కాకుండా అందరికి తెలియకుండా ఉండడానికి ఎవరైనా కారణమై ఉండొచ్చు, వారి పేర్లు మనకు అవసరం లేదు. కానీ వారు చేసినటువంటి నిరాహార దీక్ష గురించి మన ప్రతి ఒక్కళ్ళ భారతీయులకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇది వీడియో చూసిన ప్రతి ఒక్కరు షేర్ చేయాల్సిన బాధ్యత కూడా మీదే. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, భగత్ సింగ్ గారు నిరాహార దీక్ష చేశారు. దేనికోసం తెలుసా? తన కోసం కాదు, తన రాజకీయ భవిష్యత్తు కోసం కాదు, ఎన్నికల కోసం కాదు, ఏ మంత్రి పదవి కోసం కాదు, ఏ ఓట్ల కోసం కాదు, ఏ రాజకీయాల కోసం కాదు, చివరికి మీడియా కవరేజ్ కోసం కూడా కాదు. తను చేసింది ఎవరి కోసం అనంటే, తన తోటి భారతీయ ఖైదీల ఆత్మ గౌరవం కోసం. వారు ఎన్ని రోజులు చేశారో తెలుసా నిరాహార దీక్ష? ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 116 రోజులు. దీంట్లో ఈ రోజుల విషయంలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే వీరు చేసింది వస్తే చాలా ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పేసి అప్పుడు బ్రిటిషర్స్ దీన్ని అనగదొక్కేటువంటి ప్రయత్నం, లేదా దీన్ని సాక్ష్యాలను చెరిపేసేటువంటి ప్రయత్నం చేశారు. దానికి కొంతమంది స్వార్థపరులు మన భారతీయులు కూడా మీకు తెలిసినటువంటి విషయమే. అయితే వాళ్ళు ఎన్ని చేసినా సరే, ఇప్పుడున్నటువంటి సాక్ష్యాల ప్రకారం 63 రోజుల నుంచి 116 రోజుల మధ్యలో చేశారనేది మాత్రం సాక్ష్యాల ప్రకారం ఖచ్చితంగా చెప్పేటువంటి విషయం. వారు దేనికోసం చేశారంటే, బ్రిటిష్ పాలనలో జైళ్ళలో ఎలా ఉండేదంటే, యూరోపియన్ ఖైదీలను భారతీయ ఖైదీలకు మరొకలా చూసేటువంటి పరిస్థితి ఉండేది. యూరోపియన్ ఖైదీలకు ఎలా అంటే, వారికి ఫ్రెష్ బట్టలు, మంచి ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్, మరియు ఇతర మంచి వారికి కావాల్సినటువంటి ఎన్నో సదుపాయాలు కల్పించేటువంటి పరిస్థితి వారికి ఉండేది. ఇక భారతీయ ఖైదీల విషయానికి వస్తే, అవి బట్టలేనా అని ఆశ్చర్యపోయేటటువంటి వాటి ఇస్తూ, ఆహారంలో కూడా పురుగులు ఉండేటివి, లేదా అసలు ఎలా తినాలో అర్థం కాలనేటువంటి తిండి పెడుతూ, చాలా వీళ్ళకి శిక్షలు వేస్తూ, వీళ్ళని చాలా అవమానిస్తూ, చాలా నీచంగా చూసేటువంటి పరిస్థితి ఆ రోజు జైళ్లలో ఉండేది. దీనిని చూసి తట్టుకోలేక భగత్ సింగ్ గారు గలమెత్తారు, ప్రశ్నించడం మొదలుపెట్టారు, నిరాహార దీక్షను కూడా మొదలుపెట్టారు. మీరు నేరం చేసి వచ్చిన వాళ్ళని నేను ఒకలా న్యాయంగా చూస్తూ, భారతదేశ స్వాతంత్ర్యం కోసం, భారతదేశం కోసం పోరాడిన వాళ్ళని ఇంత అన్యాయంగా చూస్తారా అని ప్రశ్నించి నిరాహార దీక్షలో పాల్గొన్నారు. వారి ఆరోగ్యం క్షీణిస్తుంది, ఒకవైపు వారి బరువు రోజు రోజుకు తగ్గిపోతోంది, వారి శరీరం క్షీణిస్తుంది. ఇవన్నీ చూస్తూ కూడా తనను తాను ఏవి పట్టించుకోకుండా ఒక ముందడిగేశాడు, కానీ ఆపలేదా భగత్ సింగ్ గారు. ఈ బ్రిటిషర్స్ బలవంతంగా భగత్ సింగ్ గారికి ఆహారం ఎక్కించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ తన సంకల్పాన్ని మాత్రం వీడలేదు ఆ భగత్ సింగ్ గారు. భగత్ సింగ్ గారి సహచరుడైనటువంటి జతిన్ దాస్ గారు 63 రోజులు వీరితో పాటు నిరాహార దీక్ష చేసి అమరుడయ్యాడు. జతిన్ దాస్ గారి అంత్యక్రియలకట ఆనాడే కొన్ని లక్షల మంది భారతీయులు వచ్చారట. అది ఒక అంత్యక్రియలకి హాజరవ్వడం కాదు, బ్రిటిషర్స్ మీద భారతీయ ఆగ్రహ జ్వాలలను చూపెట్టడము. భగత్ సింగ్ గారు చేసింది జైలు గోడల మధ్యలో అయి ఉండొచ్చు. వారు చేసినటువంటి దీక్ష, ఉద్యమం భారతీయ మనస్సాక్షులని మేల్కొల్పినటువంటి ఉద్యమం, అదే దీక్ష. ఇక అందుకే వారు భగత్ సింగ్ గారు చేసినటువంటి ఆ నిరాహార దీక్ష చరిత్ర పుటల్లో నిలిచిపోయేటటువంటి దీక్ష. వారి పేరు, అదే భగత్ సింగ్ గారి పేరు చిరిపాలన్నా గాని చెరగనటువంటి, భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయేటువంటి స్థానం సంపాదించినటువంటి పేరు. ఇక ఈరోజు ఈ నిరాహార దీక్షల విషయానికి వద్దాం. ఇప్పటికీ చాలా మంది నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ తేడా కొన్ని. అప్పటి నిరాహార దీక్ష దేనికోసం అంటే దేశం కోసం,
ఇప్పటి నిరాహార దీక్ష కెమెరాల కోసం. అప్పటి నిరాహార దీక్షలు చేస్తే బ్రిటిషర్స్ కి వణుకు పుట్టేది, వారు భయపడేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు నిరాహార దీక్షలు చేస్తుంటే ఎవరైతే నిరాహార దీక్షలు చేస్తున్నారో వారికి వారే మీడియా కవరేజ్ వస్తుందా లేదని వారు భయపడేటువంటి పరిస్థితి. అప్పుడు నిరాహార దీక్ష చేయాలి అని అనుకుంటే తమ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా చేసేటువంటి పరిస్థితి తమ సంకల్పం కోసం. కానీ ఈ రోజు చేస్తున్నటువంటి దీక్షల దీక్ష ముగిసిన వెంటనే మైకులు పట్టుకోవడం, ఫోజులు ఇవ్వడం, మీడియాలో ఫోటోలకు ఫోజులు ఇవ్వడం, పెద్ద సంభాషణలు చెప్పడం, అదే మాటలు చెప్పేసి పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చేసి ముగించడం. నిరాహార దీక్ష అంటే ఆకలిని ఆపుకోవడం కాదు. తమ ఎంచుకున్నటువంటి సంకల్పం, తమ ఎంచుకున్నటువంటి విషయం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశం కోసం నిలబడి తమ సంకల్పాన్ని నెరవేర్చుకోవడమే నిరాహార దీక్షకి వెనుకాల ఉన్నటువంటి రీజన్. కొంతమంది ఈ రోజుల్లో భగత్ సింగ్ గారి పేరు చెప్పుకుంటూ మేము భగత్ సింగ్ గారి వారసులం, భగత్ సింగ్ గారికి అలా చేసిందా మేము చేస్తాము అని చెప్పేటటువంటి దొంగలు కొంతమంది నిరాహార దీక్షలు చేస్తున్నారు. వారి నిరాహార దీక్షలు ఎలా ఉన్నాయి అని అంటే మాటి మాటికి బాత్రూమ్కి వెళ్తారు. ఎందుకని మనం అడగొద్దండోయ్. బాటిల్స్ లో వాటర్ అని పేరు చెప్పుకొని బాటిల్స్ కి గుడ్డ చుట్టుకొని, అది కర్చీఫ్లో గుడ్డలో ఇంకేదైనా వర్క్ చుట్టుకొని తాగుతూ ఉంటారు. అంతే దాచుకోవాల్సిన అవసరం ఏంటి అనేది మనం అడగద్దండోయ్. ఇక ఇలాంటి ఎన్నో జిమ్మిక్కులు చేస్తుంటారు. మీడియా కోసం ఫోజులు ఇస్తుంటారు, దాని గురించి యాక్టింగ్లు చేస్తూ ఉంటారు, అవసరమైతే ఏడుస్తూ ఉంటారు. ఇలాంటి జిమ్మిక్కులు, ఇలాంటి నాటకాలు చేస్తున్నారు ఈ రోజు కొంతమంది చేసేటువంటి కొంతమంది నాయకులు అనడానికి కూడా కాదు. వారి పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు వారి పేర్లు తెలుసు కాబట్టి నేను చెప్పాల్సినటువంటి అవసరం లేనే లేదు. గమనిక, నేను నిరాహార దీక్షలు చేసిన అందరి గురించి మాట్లాడట్లేదు. ఎందరో మహనీయులు వారు ఎంచుకున్నటువంటి వారు ఏదైతే సంకల్పంతో నిరాహార దీక్ష తీశారో వారి ప్రాణం త్యాగాలను కూడా లెక్క చేయకుండా దాన్ని సాధించి దేశం గురించి నిలబడ్డ వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. నేను కేవలం కొంతమంది జోకర్ల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను అనేది మర్చిపోవద్దు. నా మాటల్ని తప్పుగా తీసుకోవద్దు. నా ఈ కంటెంట్ నచ్చితే లైక్, షేర్ మరియు కమెంట్ చేస్తూ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సినదిగా విజ్ఞప్తి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.